చిన్న పెద్ద సింధులు వేసినరు అల్లి పువ్వులు పూసినయి. కొద్ది క్షణాల్లో మన ముఖ్య అతిథి నిమ్స్ డైరెక్టర్ మరియు మెడికల్ సూపరింటెండెంట్ నిమ్మ సత్యనారాయణ గారు దయచేసి అందరూ ఇక్కడ ఉండి మనందరము బతుకమ్మ సంబరాలు చేసుకొని బతుకమ్మని సాగనంపాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. తెలంగాణ ఉద్యోగుల సంఘం ఆఫీస్ బేరర్స్ అందరూ వచ్చినందుకు స్వాగతం సుస్వాగతం అన్నలందరికీ. కొద్ది క్షణాల్లో మనము ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతున్నాము.
మన ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ రామూర్తి గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతోని స్వాగతం. రాజ్కుమార్ గారు ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మిగతా మా సోదరులను మా యొక్క జిహెచ్ఎంసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడైనటువంటి రాజ్కుమార్ గారు మరి వేదిక మీదకి పిలవలసిందిగా కోరుచున్నాం. మన ఈ కార్యక్రమానికి డైరెక్టర్ రామూర్తి గారు, ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ పరంజ్యోతి గారుకి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా తెలంగాణ ఉద్యోగుల సంఘం ఆకుల వెంకట్రావు స్టేట్ సెక్రటరీ గారికి వేదికపైకి రావాల్సిందిగా తెలంగాణ ఉద్యోగుల సంఘం మహిళా విభాగం అదేవిధంగా నిమ్స్ బతుకమ్మ సంబరాలకు నిమ్స్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫు నుంచి స్వాగతం పలుకుతూ మీ అందరూ ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మిత్రులారా, గత 14 సంవత్సరాల నుంచి నిమ్స్లో బతుకమ్మ సంబరాలు మనం జరుపుకుంటున్నాము. మా కనకతార ఆధ్వర్యంలో డిస్కషన్ తర్వాత అందరూ కామ్గా రమేష్ గారు డెసిషన్ తీసుకొని ఏది ఏమైనా ఈ సంబరాలని మనము జయప్రదం చేసుకోవాలని పూలేసి సందమామ
హలో 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 మరియు వెంకట్రావు గారు మరియు రమణ్ రావు గారు, తెలంగాణ ఆడబిడ్డలారా మరియు నిమ్స్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్ మరియు సభ్యులందరూ మరియు మీడియా మిత్రులు, వేదిక ముందు కూర్చున్నటువంటి నిమ్స్ కుటుంబ సభ్యులందరికీ కూడా బతుకమ్మ సంబురాల మీ అందరికీ శుభాకాంక్షలు, శుభాభివందనాలు. 1973 సంవత్సరంలో మరి చోళులు మరి చాళుక్యులు మరి అక్కడి నుంచి ఆ కాలంలో పుట్టినటువంటి ఈ బతుకమ్మ బతుకుతూనే వస్తున్నది. ఒక 100 మంది కుమారులు ఉండే అయినా కూడా ఆయనకు తృప్తి లేకుండే, బట్ ఒక ఆడకూతురు లేదు అనేటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ గొప్పగా పూజలు చేస్తే మరి వాళ్ళకు ఒక ఆడబిడ్డ జన్మించింది. ఆ శ్రీలక్ష్మిని పేరు పెట్టుకోవడం జరిగింది. మరి ఆ ఆడబిడ్డ అద్భుతంగా ఉన్నది కాబట్టి దేవతలందరూ కూడా అమ్మ నువ్వు చల్లగా బతుకమ్మ, చల్లగా నువ్వు బతుకుతూ ఉండమ్మా అని దీవించడం జరిగింది. అందుకనే అక్కడి నుంచి ఆ చల్లగా బతుకమ్మని దీవించడం జరిగింది 1000 సంవత్సరాల క్రితం. మరి అప్పటి నుంచి మరి ఈరోజు 2022 సంవత్సరం వరకు కూడా ఈ బతుకమ్మ వస్తుంది, బతుకుతూనే ఉన్నది, బతికి వచ్చి ముందుకు వస్తుంది. ఎన్నో ఆటుపోట్లు గౌరమ్మకు, ఆడబిడ్డలారా మీ అందరికీ. ఎందుకంటే ఇది తెలంగాణ సంస్కృతిలో మనందరికీ తెలుసు, మొదటి పండుగ బోనం. బోనం ఎవరయ్యా? మన ఆడబిడ్డకు సంబంధించింది, అమ్మవారిని మొక్తం. ఆ తర్వాత తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ, పూల పండుగ. ఈ పండుగ గురించి మీకు చెప్పాలంటే ప్రపంచంలో ఎక్కడా కూడా పూలను పూజించే సంస్కృతి లేదు, అది ఒక్క తెలంగాణలో ఉన్నదని మీ అందరికీ ఒక్కసారి తెలియజేస్తున్నా. ఎందుకంటే చరిత్ర తెలియాలి. ఆనాడు జానపదం నుంచి ఆ పల్లె పాటలు, ఆ పల్లెలో ఉన్నటువంటి తెలంగాణ పల్లెలో ఉన్నటువంటి ఒక బిడ్డలు మరి వాళ్ళ యొక్క బాధలను, వాళ్ళ యొక్క కన్నీటి గాథలను, వాళ్ళ యొక్క వెదలను ఒక పాట రూపకంలో మరి ఈ యొక్క బతుకమ్మను వేడుకుంటూ మనం ముందుకు తీసుకెళ్లేవారు. ఆశ్వీజ పాడ్యమి నాడు మనందరికీ తెలుసు పెద్దల అమావాస్య అని చెప్తాం మనం. ఎందుకంటే అందరికీ పితృదేవతలు. ఎందుకంటే మనం ఏం చేసినా ముందు మనకు జన్మనిచ్చినటువంటి మన తల్లిదండ్రులు వాళ్ళను స్మరించుకుంటూ ముందుకు పోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో మమ్మల్ని చక్కగా చూడమని 9 రోజులు. మొదటి రోజు ఆ అమావాస్య రాజు మొదటి రోజు ఇచ్చేటువంటి బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అని చెప్తాం. ఆ రోజు మనం ఏం నైవేద్యం పెడతామంటే నూలు నూకలు. రెండవ రోజు మనము ఆ బతుకమ్మను అటుకుల బతుకమ్మ అంటాం. ఆ రోజు మనం నైవేద్యంగా, ఆడబిడ్డలారా మీరు వినండి, మనం ఏం పెడతామంటే ఉడికిన బియ్యము, పాలు, అటుకులు. ఆ రోజు రెండవ రోజు. మూడవ రోజు బతుకమ్మను ఏమంటాము? ముద్దపప్పు బతుకమ్మ అంటాం. ఆ రోజు తడిచిన బియ్యం, పాలు, బెల్లాన్ని నైవేద్యంగా ఇస్తాం. నాలుగవ రోజు నానబియ్య బతుకమ్మ అంటాం. అలిగిన బతుకమ్మ అంటే అర్యము అని తెలంగాణ భాషలో చెప్పుకోవడం జరుగుతుంది. ఆ రోజు బతుకమ్మ ఆడం. అలిగిన బతుకమ్మ అంటాం, అర్యం అంటాం. అర్యం రోజు మనం ఆడం. మా సోదరి చక్కగా ప్లాన్ చేసింది, అర్యం నాడు బతుకమ్మ ఆడిస్తే అరిష్టమని. ఇలా 7వ రోజు బతుకమ్మ వెన్న ముద్దల బతుకమ్మ. అంటే మనం పిండిని ఏ రూపకంగా చేస్తామంటే ఒక వేపకాయల రూపంలో చేసి మనము ఈరోజు నైవేద్యం పెడతాం. 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ. ఆ రోజు నైవేద్యంగా అంటే రేపు ఆ రోజు ఏం చేస్తాం మనము? వెన్న, నువ్వులు, పాలను నైవేద్యంగా ఇస్తాం. ఇక లాస్ట్ మీ అందరికీ తెలుసు 9వ తారీఖు నాడు సద్దుల బతుకమ్మ. అంటే 9 రకాల పలహారాలను నైవేద్యంగా ఇచ్చి అమ్మ పోయి రావమ్మా, మళ్ళీ ఆశ్వీజంలో రావని మనము వేడుకుంటాం. ఇదంతా 9 రోజులు ఈ విధంగా వివిధమైనటువంటి నైవేద్యాలు మరి వివిధ రూపాల్లో మరి ఆడబిడ్డలు వారు గౌరమ్మను కొలుచుకుంటారు. ఎందుకంటే మా ఇల్లు చల్లగుండాలి, మా ఇంటిల్లిపాది చల్లగుండాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఈ విధంగా కొలుచుతూ ముందుకు తీసుకెళ్తారు. మీ అందరికీ తెలుసు, మా సోదరులు కూడా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, తెలంగాణ ఉద్యమ సాకారంలో, తెలంగాణ సాకారంలో మన బతుకమ్మ మనకు బతుకునై మన రాష్ట్రాన్ని మనకు రావడంలో ఎంత గొప్పగా సహకరించిందో మీ అందరికీ తెలుసు. అమ్మా మిమ్మల్నే కాదు, ఈ రాష్ట్ర సాధనలో కూడా బతుకమ్మ మనల్ని ముందుకు నడిపించింది, మన బతుకు మనకిచ్చింది, మన రాష్ట్రాన్ని మనకిచ్చింది. కాబట్టి
ఇంత గొప్ప బతుకమ్మను మీరందరూ ఈరోజు సోదరి మరి కనకతార ఒక గొప్పగా తక్కువ టైం ఉన్నా కూడా పొద్దుగా లేసేవానే, మధ్యాహ్నం లేసేవానే, చీకపడంగా వానే, ఓ అన్న ఎట్లా చేద్దాం ఏం కథ అంటే అబ్బా నిజంగా గౌరమ్మని గట్టిగా మొక్క అని చెప్పినాం. ఇవాళ 2 సార్లు వచ్చింది వాన, కానీ అస్సలు టైంకి మాత్రం వాన వస్తలేదు. కాబట్టి ఎంత నిబద్ధతగా చేసిన రుద్రాక్ష పువ్వు కటాక్ష పూలతోని తీరొక్క పూలతోని అద్భుతంగా బతుకమ్మని పేర్చినటువంటి అమ్మ మహిళామణులు మీ అందరికీ కూడా తెలంగాణ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా మరి నిమ్స్ లైన్ ఆఫీసర్గా మీ అందరికీ కూడా పేరు పేరున ఈ బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతూ, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మన కల్చర్ మీకు తెలుసు, వలసవాదుల పాలనలో మరి మనం బతుకమ్మ ఆడి ఆ తర్వాత మనము సద్దుల బతుకమ్మ రోజు దాన్ని నిమజ్జనం చేయాలంటే ఎన్ని గోసలు పడ్డారు, ఎన్ని అవస్థలు పడ్డారు అన్నది చరిత్ర చెప్తుంది. నేను వాళ్ళకి పోదలుచుకోలేదు. ఈ భూ ప్రపంచం ఉన్నంత వరకు ఈ బతుకమ్మను మనం బతికించుకునే బాధ్యత, ఈ బతుకమ్మను ముందు తరాలకు భావి తరాలకు తీసుకుపోయేటువంటి బాధ్యత వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మరి వేదిక ముందుకు పాత్రికేయ మిత్రులకు మరి మిగతా అందరికి కూడా పేరు పేరున బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ, జై బతుకమ్మ, జై హో బతుకమ్మ. థ్యాంక్ యూ. చాలా చక్కగా వివరించారు బతుకమ్మ తల్లి గురించి. ఇప్పుడు అదేవిధంగా మన డైరెక్టర్ రామ్మూర్తి మన ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ గారు డాక్టర్ పరంజ్యోతి గారిని రెండు మాటలు. అండ్ అమ్మవారు మనందరినీ, మన పిల్లలందరినీ చల్లగా చూడాలని కోరుతూ సెలవు. మీ అందరికీ ఈరోజు బతుకమ్మ తల్లి సంబరాలు మీరు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నా తరఫున శుభాకాంక్షలు. ఈ యొక్క ఫెస్టివల్కి ఒక ప్రత్యేకత ఉంది. ఇంత వైభవంగా, ఇంత వివిధ రంగాల్లో ఇన్ని పూలు, రకరకాల పూలు చూడటం అనేది ఒక మనసుకి చాలా ఆనందంగా ఉంటుంది. ఈ ఫెస్టివల్ అన్నిటితో మనం పోలిస్తే డెఫినెట్లీ దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక ఉల్లాసం, ఒక ఉత్సాహంగా ఉంటుంది ఇది జరుపుకోవడం. ఇటువంటి అవకాశం, ఇటువంటి ఒక సెలబ్రేషన్స్ మీరందరూ ఆర్గనైజ్ చేసినందుకు నిమ్స్ సిబ్బందులందరికీ నా తరఫున ధన్యవాదాలు. మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ, బతుకమ్మ తల్లి అందరినీ ఒక చల్లగా చూడాలని ఆ దేవుడు మీ అందరినీ, మీ కుటుంబ సభ్యులందరినీ, నిమ్స్ సిబ్బందులందరినీ చల్లగా చూడాలని వారి ఆశీస్సులు మనందరికీ దక్కాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఆర్గనైజర్స్కి చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్. చిన్న సత్కారం అండి. చీఫ్ గెస్ట్గా వచ్చిన మా ఇన్ఛార్జ్ డైరెక్టర్ గారికి షార్ట్ నోటీస్లో సార్ ఎక్కడ పోకుండా మనకు టైం ఇచ్చి మన ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేసినందుకు థ్యాంక్స్ చెప్తా ఉన్నా. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ డాక్టర్ పరంజ్యోతి గారికి తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మార్తా రమేష్ గారు సన్మానిస్తున్నారు. అదేవిధంగా డిప్యూటీ మేనేజర్ అదేవిధంగా మహిళా విభాగం అధ్యక్షురాలు కనక తారా గారిని ఇక్కడ ఉండాల్సిందిగా కోరుచున్నాం. నిమ్స్ డైరెక్టర్ గారితో షాల్వా కప్పాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా మా వెంకట్రావు అన్న తెలంగాణ ఉద్యోగుల సంఘం స్టేట్ సెక్రటరీ, మేమంతా తెలంగాణ ఉద్యోగుల సంఘం 14 సంవత్సరాలు రమేష్ అన్న ఆధ్వర్యంలో మేమందరం కలిసి తెలంగాణ సాధించుకున్నాము. మన ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ గారు వెంకట్రావు గారికి సత్కరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం.
అదేవిధంగా అదేవిధంగా డాక్టర్ మార్తా రమేష్ తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమణారావు స్టేట్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి సన్మానించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ రమణన్న మా దగ్గరకు వచ్చినందుకు. కార్తీక్ మా డైరెక్టర్ సార్ కూడా ఇంతమంది చెప్తుండే, మరి ఆయన దాండియా ఆడగలడు, బోనం పాట కూడా పాడగలడు, బోనం కూడా ఆడగలడు. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఉరుతొలగించినటువంటి మా జిహెచ్ఎంసీ అధ్యక్షుడు రాజ్కుమార్ గారికి మా గౌరవ డైరెక్టర్ గారు మరి చిరు సత్కారం. థ్యాంక్ యూ మా. బతుకమ్మలకు పూలు పెంచినటువంటి మా మహిళా విభాగం అధ్యక్షురాలు కనకతార గారిని మా గౌరవ డైరెక్టర్ గారు, మా ఎగ్జిక్యూటివ్ గారు చిన్న చిరు సత్కారం. ఒక్కసారి గట్టిగా చెప్పనుకుంటామా కనకతార గారు. గౌరవ డైరెక్టర్ గారు చేతుల మీదుగా మరియు మా ఎగ్జిక్యూటివ్ సార్ గారి చేతుల్లో చిరు సత్కారం. గట్టిగా చెప్పనుకున్నామా. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, ఎందుకంటే ఆమె డ్రాయింగ్ ఆఫీసర్, బ్యాక్ బోన్ ఉంటుంది. మరి ఈ కార్యక్రమానికి మరి కనకతారకు వెనుక నుంచి వెన్నంటి నడిపించినటువంటి ఒక నా ఉద్యోగ మిత్రురాలు, వారికి కూడా తెలంగాణ ఉద్యోగుల సంఘం కన్వీనర్ రాధిక గారికి గౌరవ డైరెక్టర్ గారు మరి మా ఎగ్జిక్యూటివ్ సార్ గారు చిరు సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాం. రాధిక గారు గట్టిగా ఒకసారి చెప్పాలి కొట్టండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్
DJ Suman and Bunny.